ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా వైద్య ఆరోగ్య శాఖలో చేరబోతున్న వందలాది మంది ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు డాక్టర్లుగా, ఫుడ్ సేఫ్టీ అధికారులుగా తెలంగాణకు సేవలు అందించడానికి, తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి ఈ రోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు, మీ కుటుంబ సభ్యులు, అదే విధంగా దాదాపుగా 200 పైచిలకు అంబులెన్స్లను ఈ రోజు తెలంగాణ జాతికి అంకితం చేసి, అదే విధంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా 16 నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం, 28 పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ముఖ్యమైన కార్యక్రమాలన్నిటిని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగ కార్యక్రమాన్ని మనం అందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు, నడిచిన విధానాలు మీరు కళ్ళతో చూసి, గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య, వైద్య రంగం అని, విద్యకు సంబంధించిన నిర్ణయాలు గాని